అన్సూర్య గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జాన్వీ కపూర్ గారు అనేది శ్రీదేవి గారి అమ్మాయి. ఆ అమ్మాయి అందం సూపర్. మన దానికోసం మనం మాట్లాడలేము. ఆమె యాక్ట్ చేసినప్పుడు ఆమెను కరెక్ట్గా వాడలేదు అనేది ఒక ఫీలింగు. చరణ్ బాబుని మొత్తం టోటల్గా నేషనల్ వైడ్గా అందరూ యాక్సెప్ట్ చేశారు, సినిమా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇలాంటి సినిమాలో కొన్ని సీన్లు చిన్న అభ్యంతరకరం ఉన్నాయి. ఎందుకంటే 3 గంటల 10 నిమిషాలు తీశారు. డైరెక్టరు ఆ విధంగా రియాక్ట్ అయ్యి చెప్పడం అనేది ఆ హీరోయిన్ని గౌరవించినట్టుంది, అలాగే సినిమాని ప్రేమించినట్టుంది. మనం సినిమాని సినిమాలాగానే ప్రేమించాలా. ఆ చిన్న అనేది ఇంకా ఆయన అరుదైన అంటే ఘటనలో డైరెక్టర్గా రియాక్ట్ అవ్వడం అనేది చాలా పెద్ద ఇష్యూ. సార్ ఇప్పుడు పుచ్చిబాబు గారు మార్నింగ్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే జాన్వీ కపూర్ గురించి కొంచెం సీన్స్ డిస్కషన్ అవుతున్నాయని, కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని ఆడియన్స్ అని చెప్పని ఆయన తీసేస్తానండో దాని గురించి సీన్స్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ అంతేకాకుండా జాన్వీ కపూర్ కూడా అంటే కొంచెం ఆవిడకి ఏదో అన్యాయం జరిగినట్టు కొన్ని పోస్టులు వస్తే వాటికి లైక్ కొట్టినట్టు సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా అనసూయ కూడా రియాక్ట్ అయ్యి కొంచెం సినిమాల నుంచి చాలా నేర్చుకుంటారు, ఇట్లా ఉమెన్ ఆబ్జెక్ట్, ఇలా చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. బుచ్చిబాబు గారు స్టోరీ పెట్టి అంటే ఆయన క్షమాపణలు చెప్పడం ఎలా చూడొచ్చు దీన్ని సినిమాలో? అన్సూర్య గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జాన్వీ కపూర్ గారు అనేది శ్రీదేవి గారి అమ్మాయి. ఆ అమ్మాయి అందం సూపర్. మన దానికోసం మనం మాట్లాడలేము. ఆమె యాక్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక మామూలుగా కొంతమందికి నచ్చలేదు, ఆమెను కరెక్ట్గా వాడలేదు అనేది ఒక ఫీలింగు. ఆ ఫీలింగ్లో ఆమె అనుకోకుండా లైక్ కొట్టింది. మళ్ళీ చెప్తున్నానండి, అనుకోకుండా లైక్ కొట్టింది. కానీ బుచ్చిబాబు గారు రియాక్ట్ అయ్యి ఆయన నిజాయితీ నిరూపించుకొని ఐఎమ్ సారీ, నేను ఏమైనా ఉంటే ఇలాంటివన్నీ రెక్టిఫై చేసుకొని కొన్ని అన్నీ కూడా సీన్స్ కూడా నేను తీస్తా. ప్రేక్షకుడికి ఏది నచ్చట్లేదో అది నచ్చే విధంగా చరణ్ బాబుని మొత్తం టోటల్గా నేషనల్ వైడ్గా అందరూ యాక్సెప్ట్ చేశారు, సినిమా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇలాంటి సినిమాలో కొన్ని సీన్లు చిన్న అభ్యంతరకరం ఉన్నాయి. ఎందుకంటే 3 గంటల 10 నిమిషాలు తీశారు. దాంట్లో కొన్ని అభ్యంతరకరం ఉన్నాయి కూడా అన్నీ మారుస్తాను అని చెప్పి ఒక రియల్ డైరెక్టర్గా ఆయన చెప్పడం, ఆయన మాట ఫీట్ చేయడం అనేది చాలా అరుదైన ఘటన. అంటే ఎక్కడ రియాక్ట్ అవ్వరు. అయిపోయిందంటే ఫ్లాప్ అంటే ఇంట్లో పడుకుంటారు, హిట్ అంటే బయటకు వచ్చి విరవీగుతుంటారు. కానీ ఆయన రియాక్ట్ అయితే నిజంగా డైరెక్టర్లు అందరికీ కనువింపు కలిగి ఒక సినిమాని ప్రేమించే వ్యక్తిగా, ఒక సినిమాని ప్రాణం పెట్టే విధంగా డైరెక్టరు ఆ విధంగా రియాక్ట్ అయ్యి చెప్పడం అనేది ఆ హీరోయిన్ని గౌరవించినట్టుంది, అలాగే సినిమాని ప్రేమించినట్టుంది, అలాగే సినిమాలో ఎక్కడ తేడా వస్తుందో అని చూసి దాన్ని ఈ కలెక్షన్స్ వస్తున్న దాంట్లో చిన్నవి ఏమైనా మార్పులు చేర్పులుంటే ఆ ఒక్కటి కూడా ఉండకూడదు అని ఇప్పటికీ కూడా రియాక్ట్ అయ్యి సినిమాని ఇన్ని సంవత్సరాలు తీసుకొచ్చాడు, ఇన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు ఈ సబ్జెక్ట్ కోసం. మళ్ళీ ఈ సినిమాని ప్రేమిస్తూ సక్సెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా ఈ సినిమా అవుతుంటే మళ్ళీ ఇంకా ఎలా పెంచాలి, ఎలా ప్రేక్షకుడికి ఇంకా ఆ చిన్న కూడా అడ్డంకులు తీయాలని చేస్తున్న బుచ్చిబాబు గారికి నేను థ్యాంక్స్ చెప్తూ అలాగే ఈ సినిమాని కంగ్రాచులేషన్ చెప్తూ ఫస్టే చెప్పాను నేను కంగ్రాచులేషన్. ఇప్పుడు కాదు నేను చెప్పింది, బుచ్చిబాబు గారికి నేను పెద్దంగూడలోనే చెప్పాను అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని. నేను ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పా. అంటే థ్యాంక్ యూ అని చెప్పి అంటే ఒకటి ఈ సినిమాని ప్రేమించే వ్యక్తిగా 6 నెలల నుంచి నేను మీకు అందరికీ కూడా ఇస్తున్నా యూట్యూబ్లో. ఈ సినిమా 100% ప్రాణం పెట్టి తీసే సినిమా. ఈ సినిమా ప్రేక్షకుడికి ఇబ్బంది పెట్టదు, ప్రేక్షకుడికి నచ్చి తీరుతుంది. రామ్ చరణ్ గారి కష్టానికి ప్రతిఫలం. ఎందుకంటే ఆ డిఫరెంట్ ఉంది కాబట్టి అందుకనే బుచ్చిబాబు గారు కానీ ఇప్పుడు అన్సూర్య గారు ఆమె ఆర్టిస్టే, ఆమె ఆర్టిస్ట్ అర్థం చేసుకోవాలా. అంతే తప్ప ఎవరు కావాలని చేయరు. ఆమె సినిమా ఆర్టిస్ట్ కాదా? ఏం రంగస్థలంలో ఆమె అత్త క్యారెక్టర్ వేస్తాడు ఒకలాగా ఉంటుంది, ఇంకో క్యారెక్టర్ వేస్తాడు ఒకలాగా ఉంటుంది, వ్యాంప్ క్యారెక్టర్ వేస్తాడు ఇంకోలాగా ఉంటుంది. డిఫరెంట్ సినిమాకి ఏది కావాలో అది చేయాలి. అంతే తప్ప సినిమాకి చెల్లి క్యారెక్టర్ చేయొచ్చు, భార్య క్యారెక్టర్ చేయొచ్చు, డిఫరెంట్ చేయొచ్చు. సినిమాని సినిమాలాగానే చూడాలి. తాళి కడితే భర్త అయిపోరు, భార్య అయిపోరు. కనుక ఇవన్నీ కూడా అన్సూర్య గారు ఈజ్ సినిమా ఆర్టిస్ట్. కనుక అన్సూర్య గారు కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలా. అంతే తప్ప మనకి ఏదో దొరికిందని ఫీట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఏ ఫీలింగ్ అయినా సరే మనం సినిమాని సినిమాలాగానే ప్రేమించాలా. ఆ చిన్న అనేది ఇంకా ఆయన అరుదైన అంటే ఘటనలో డైరెక్టర్గా రియాక్ట్ అవ్వడం అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే అలాంటి వ్యక్తి డైరెక్టర్గా పెద్ద డైరెక్టర్ అవడానికి అంత పెద్ద డైరెక్టర్ అయిన 2 సినిమాలు పెద్ద హిట్లు అయినా కూడా ఇంకా ఎదుగుని కొలిది ఒదుగుండాలని ఈరోజు హీరోయిన్ గారిని గౌరవిస్తూ
సినిమాని ప్రేమిస్తూ ఆయన చేసిన ఫీట్ని మనం యాక్సెప్ట్ చెప్పాలి. ఓకే. ఆయన అంత ప్రేమించాడు కాబట్టి ఆయన మళ్ళీ దాన్ని ఎలా రెక్టిఫై చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాని ప్రేమించిన వ్యక్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్.